Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 51 is between Delhi Capitals and Kolkata Knight Riders. ఈ రెండు టీమ్స్ కూడా పాయింట్స్ టేబుల్లో దిగువన ఉన్నాయి. దిగువన అంటే 7th ప్లేస్లో ఢిల్లీ ఉంది, 8th ప్లేస్లో కేకేఆర్ ఉంది. అంటే పూర్తిగా వాళ్ళకి అవకాశాలు లేవని చెప్పలేము. దే ఆర్ నాట్ లైక్ ముంబై అండ్ ఎల్ఎస్జి. ఇప్పటికీ రిమైనింగ్ ప్రతి మ్యాచ్ గెలిస్తే వాళ్ళు క్వాలిఫై కావచ్చు ప్లే ఆఫ్స్కి. అంటే అవుట్ సైడ్ ఛాన్స్ అయితే ఉంది. అంటే నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా టీమ్స్ వీళ్ళకంటే ముందున్నాయి. బట్ పూర్తిగా వాళ్ళ ఛాన్సెస్ రూల్ అవుట్ చేయలేం. సో ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి. అందుకని ఇది మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ బోత్ ద టీమ్స్. గెలిస్తేనే నిలుస్తారు. అంటే కనీసం వాళ్ళకి ఆశలు సజీవంగా ఉంటాయి, ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కేకేఆర్ 9 మ్యాచ్లు ఆడారు, బట్ ఢిల్లీ 10 మ్యాచెస్ ఆడారు. సో ఇక్కడ నుంచి ఢిల్లీ కనుక రిమైనింగ్ అంటే ఈ మ్యాచ్తో కలిపి అన్ని ఇప్పటికి ఆల్రెడీ 8 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. ప్రతి మ్యాచ్ గెలిస్తే దే విల్ గెట్ 16 పాయింట్స్. 16 పాయింట్స్తో క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది ఇఫ్ దే నెట్ రన్ రేట్ ఈస్ గుడ్. అలాగే కేకేఆర్ కూడా అలాగే ఉంటుంది. కేకేఆర్కి 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 5 మ్యాచ్లు గెలిస్తే దే విల్ ఎండ్ అప్ విత్ 17తో ఖచ్చితంగా వెళ్తారు. సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అని రెండు టీమ్స్ కూడా డెస్పరేట్గా ఉంటాయి. వాళ్ళ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి. ఆశలు ఉన్నా లేకపోయినా ఆశపడడంలో తప్పలేదు కదా. సో ఆశలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి రెండు టీమ్స్కి. అండ్ వాళ్ళ పొజిషన్ చూస్తే ఢిల్లీ లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఓడిపోయారు. క్యాంపెయిన్ బాగా స్టార్ట్ చేశారు 2 విన్స్తో, కానీ తర్వాత చాలా బాగా ఫిజిల్ అవుట్ అయిపోయారు. ఢిల్లీ ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. మరోవైపు కేకేఆర్ లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచారు. లాస్ట్ 3 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు బికాస్ వాళ్ళ స్పిన్ ట్విన్స్ మళ్ళీ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు. సడన్గా రిధమ్ అందుకున్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి లాస్ట్ 4 మ్యాచెస్లో 10 వికెట్లు తీశాడు. దాంట్లో 3 వికెట్ హాల్స్ ఉన్నాయి. 10 వికెట్లు లాస్ట్ 3 మ్యాచెస్లో. అంతకుముందు వరుసగా 3 మ్యాచ్లో 1 వికెట్ రాలేదు. సో ఒక్కసారిగా అతని బౌలింగ్లో చాలా చేంజ్ వచ్చింది. అండ్ ఈస్ పికింగ్ వికెట్స్ అండ్ ఈస్ బిన్ ఎకనామికల్. సో అతను ఇబ్బంది పెడుతున్నాడు బ్యాట్స్మెన్, ఎలాంటి పిచ్ పెదన. సునీల్ నారాయణ్ అతను తీసిన వికెట్ తీయలేదు, బట్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్. అతను 6 వికెట్లు తీశాడు లాస్ట్ 4 మ్యాచెస్లో, బట్ ఈజ్ మోర్ ఎకనామికల్. చాలా టైట్ బౌలింగ్ వేస్తున్నాడు. వెరీ డిఫికల్ట్ టు స్కోర్ బౌండరీస్ అగేన్స్ట్ సునీల్ నారాయణ్. సో వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఆ మిడిల్ ఓవర్స్లో మళ్ళీ దే స్టార్టెడ్ బాసింగ్ దోస్ మిడిల్ ఓవర్స్, వాళ్ళు కేకేఆర్ స్టార్టెడ్ విన్నింగ్. ఇప్పటికీ బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రింకు సింగ్ తప్పిస్తే ఎవరు పెద్ద గొప్పగా ఆడట్లేదు. అయినా సరే దే ఆర్ స్టిల్ డూయింగ్ వెల్. సో అది రెండు టీమ్స్ పరిస్థితి. ఢిల్లీ టీం ఏంటంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో చేరినట్టుగా టీం బాగుంది ఆన్ పేపర్. స్టార్క్ ఉన్నాడు, లింగిడ్ ఉన్నాడు, రాహుల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. 30% ఎంతో 26% అంత రన్స్ రాహులే చేశాడు ఈ టీంకి. అతను ఆరెంజ్ క్యాప్ రేస్లో 3rd ప్లేస్లో ఉంటే 440 రన్స్ ఎంతో విత్ 180 స్ట్రైక్ రేట్, వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. తర్వాత ఒక 20 స్థానాల కింద కూడా ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. అతను 220 ఎంతో చేశాడు. 445 ఇక్కడ, 220 ఇక్కడ. అంటే రాహుల్ తర్వాతి బ్యాట్స్మెన్ ఢిల్లీలో రన్స్ చేసిన ట్రిస్టన్ స్టబ్స్కి రాహుల్కి మధ్య 200 రన్స్ వ్యత్యాసం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి బ్యాటింగ్ ఎంత దారుణంగా ఫెయిల్ అవుతుందని. ఎవరు బాగా ఆడట్లేదు, చాలా ఇన్కన్సిస్టెంట్ బ్యాటింగ్లైనా. బౌలింగ్లో కూడా కుల్దీప్ యాదవ్ గురించి లాస్ట్ టైం మ్యాచ్ తర్వాత మిస్సింగ్ కుల్దీప్ యాదవ్ అని మాట వాడాడు అక్షర్ పటేల్. మిస్సింగ్ అంటే ఆడట్లేదని కాదు, అతని పర్ఫార్మెన్స్ మిస్ అవుతుంది. చాలా దారుణమైన 5 మ్యాచ్ల్లో ఈ వెంట్ వికెట్లెస్. ఈసారి ఆడిన 9 మ్యాచ్, అతను ఆడిన 9 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో వికెట్లెస్గా ఉన్నాడు కుల్దీప్ యాదవ్. అతని ఎకానమీ 10.40. అంటే మేజర్ స్పిన్నర్స్ విషయాన్ని చూస్తే ఈ ఐపీఎల్లో అతనికి ఉన్నంత హై ఎకానమీ ఎవరికి లేదు. అంటే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో అది పరిస్థితి. రెండు టీమ్స్కి కూడా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ సమస్య కేకేఆర్కి ఉంటే, బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లో సమస్యలు ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. హోమ్లో ఓడిపోతున్నారు వాళ్ళు. హోమ్లో ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. అందులో హోమ్లో వాళ్ళ కాంట్రాస్టింగ్ స్టైల్. ఒక మ్యాచ్లో 264 చేస్తారు, ఒక మ్యాచ్లో 75 చేస్తారు, ఒక మ్యాచ్లో 150 చేస్తారు. హోమ్ ఏమాత్రం వాళ్ళకి వచ్చి రావట్లేదు. సో ఏ రకంగా చూసుకున్నా లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. అది పరిస్థితి. మరి ఈ మ్యాచ్లో టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఢిల్లీలో ఏమైనా మార్పులు ఉండే అవకాశం కనపట్లేదు.
నిస్సంగానే ఆడిస్తారు. మిల్లర్ని పక్కన పెట్టాలి. నిస్సంగా లేకపోతే వేరే ఓపెనర్స్ కూడా ఎవరు స్కోర్ చేయట్లేదు కదా. పృథ్వీ షాని ఆడించట్లేదు, కరుణ్ నాయర్ని ఆడిస్తే మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారు. సో వాళ్ళు సేమ్ కాంబినేషన్తో వెళ్ళే అవకాశం ఉంది. ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కేకేఆర్ కూడా మార్పులు చేస్తాను అనుకోను నేను. ఫినాలన్ ఆడుతున్నాడు, స్టార్ట్ తీసుకుంటున్నాడు, కానీ దాన్ని పెద్ద నాక్గా కన్వర్ట్ చేయట్లేదు. మంచి స్టార్ట్ అందిస్తాడు. ఫినాలన్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్గా స్టార్ట్ అవుతాడు, న్యూ బాల్ బౌలర్స్ మీద అటాక్ చేస్తాడు. సో ఫినాలన్తోనే కంటిన్యూ చేస్తారు వాళ్ళు బహుశా. మతీషా పతిరానాని ఆడిస్తారా అనే క్వశ్చన్. ఈజ్ వెరీ క్లోజ్ టు ప్లే అని చెప్పి వాళ్ళ బౌలింగ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ డేవిడ్ వ్యాన్ బ్రావో అన్నాడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో. క్లోజ్ టు ప్లే కానీ ఎవరిని రీప్లేస్ చేస్తారు? ఎందుకంటే క్యామరన్ గ్రీన్ వాళ్ళు ఆడిస్తున్నారు, బాగా ఆడిన ఆడకపోయినా. రోమన్ పౌల్ ఫినిషింగ్లో మంచి బిగ్ హిట్స్ కొట్టగల ప్లేయర్. సునీల్ నారాయణ్ ఉన్నాడు. ఫినాలన్ కానీ సైఫర్ట్లో ఒకరిని ఆడించుకోవాలి. సో నలుగురు ఫారిన్ ప్లేయర్స్లో ఎవరిని డ్రాప్ చేయాలి పతిరానా కోసం? బౌలింగ్ బాగుంది కదా అంటే, వాళ్ళ పాస్ బౌలింగ్ గొప్పగా లేదు, బట్ అట్లీస్ట్ స్పిన్ బౌలింగ్ బాగుంది, ఇంక్లూడింగ్ అనుకుల్ రాయ్ ప్లస్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో వాళ్ళకి పతిరానాని ఆడించాలంటే ఈ రోమన్ పౌల్ను పక్కన పెట్టాలి. అది ఎంతవరకు వాళ్ళ బ్యాటింగ్ని మరింత బలహీనం చేస్తుందని చెప్పి అందుకే పతిరానాని ఆడించట్లేదు. అతను కూడా నెట్స్లో అంత ఇంప్రెసివ్గా లేడేం. చాలా ఇంప్రెసివ్గా ఉంటే ఆడిస్తారు డెఫినెట్గా. మొత్తం మీద ఆ పతిరానాని ఆడించాలా వద్దన్న క్వశ్చన్ మార్క్ అయితే వాళ్ళకి అలాగే కంటిన్యూ అవుతాం. ఈ మ్యాచ్ జరిగే పిచ్ ఏంటంటే 264 చేశారు ఢిల్లీ డే మ్యాచ్లో. ఆ పిచ్ ఇప్పుడు నైట్ మ్యాచ్ ఇది, బట్ డే మ్యాచ్లో 264 చేశారు. దాన్ని పంజాబ్ వాళ్ళు చేజ్ కూడా చేశారు. సో హై స్కోరింగ్ పిచ్. ఎందుకంటే కానీ ఢిల్లీలో చెప్పలేం, హై స్కోరింగ్ అనుకుంటే చాలా లో స్కోరింగ్ అవుతుంది. అందులో ఎండలు కాస్తున్నాయి కాబట్టి పిచ్చెస్ స్లో డౌన్ అవుతాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ది దాంట్లో. కాకపోతే 264 పిచ్ కాబట్టి ఇక్కడ కూడా 260 వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. రెండు టీమ్స్లో కూడా 260 చేయగల క్యాపబిలిటీ ఇప్పుడున్న టీంలో కనపట్లేదు. కొద్ది నితీష్ రాణా రాహుల్తో పాటు మంచి ఫామ్లోనే ఉన్నాడు. అండ్ స్టబ్స్ ఎప్పుడు బాగానే ఆడుతున్నాడు. సమీర్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. ముఖ్యంగా అతను ఫైన్ లెగ్ వైపు కొట్టిన 6లు, అతని ఆ స్కిల్ లెవెల్స్ చాలా స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి అతని దగ్గర, కానీ అతను కూడా ఇన్కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. బట్ 260 వచ్చిన రాకపోయినా ఈ పిచ్ పైన ఐ థింక్ పెద్ద స్కోర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇఫ్ అదే క్వాలిటీ కనుకుంటే చెప్పలేము మనం. సో హై స్కోరింగ్ ఉండొచ్చు. కేకేఆర్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్ ఈ మ్యాచ్లో. ఎందుకంటే వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. ఢిల్లీకి చాలా సమస్యలు ఉన్నాయి, హోమ్లో అడ్వాంటేజ్ లేదు. రాహుల్ ఏమైనా ఆదుకుంటే తప్ప లాస్ట్ మ్యాచ్లో కూడా లాస్ట్ వాళ్ళు గెలిచినప్పుడు రాహుల్ స్కోర్డ్ 75 అండ్ వన్ ద మ్యాచ్ ఫర్ దెమ్ అగేన్స్ట్ విచ్ టీమ్ ఐ డోంట్ రిమెంబర్. బట్ సో రాహుల్ ఆడితే తప్ప, అలాగే స్టార్క్ కానీ ఎంగిడి కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప ఢిల్లీ గెలిచే అవకాశాలు కనపట్లేదు. అండ్ కేకేఆర్కి బ్యాటింగ్ సమస్యలు ఉన్నాయి, రింకు సింగ్ మినహా. మళ్ళీ దొందు అని మాట వాడదలుచుకోలేదు నేను, కానీ రెండు ఇన్కన్సిస్టెంట్ టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న విషయంలో నాకు సందేహం లేదు. అండ్ కేకేఆర్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అడ్వాంటేజ్ బిట్వీన్ ద టూ టీమ్స్. కేకేఆర్కి విజయ అవకాశాలు ఎక్కువగా నాకైతే కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్.